డాక్టర్ గారు, పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు, అదేమిటి? పోస్ట్ పార్టం బ్లూస్ అనే వర్డ్ ముఖ్యంగా కాన్పోయిన స్త్రీలలో ఒక 3 నుంచి 10 రోజుల్లోగా మానసికంగా కొన్ని మార్పులు కనబడతాయి కొంతమందిలో, అందరిలో కాదు. అవి కొద్దిగా విపరీతంగా కూడా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. అవి ఏమిటో కూడా చెప్దాం. ఆ రంగా వచ్చేటి మానసిక వైపరీత్యాలని పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు. పోస్ట్ పార్టం అంటే కాన్పు తర్వాత వచ్చేటి ఒక పిడుగు లాంటివి, ఏంటంటే ఊహించరు. సాధారణంగా కాన్పు అయిపోయిన తర్వాత కొద్దిగా ఎమోషనల్గా కొద్దిగా తేడా ఉంటారు, కొద్దిగా తేడా ఉంటుంది. కొద్దిగా ఆనందపడేవాళ్ళు ఉంటారు, కొంత బాధపడేవాళ్ళు ఉంటారు, కొంత ఏడ్చేవాళ్ళు ఉంటారు, కొద్దిగా ఏదో పోయినట్లు ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. అవన్నీ పోస్ట్ పార్టం బ్లూస్, కొద్దిగా లేట్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ కొద్దిగా. కానీ కొంతమందిగా ఇవి కాన్పోయిన తర్వాత 3 నుంచి 10 రోజుల్లోగా ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడుతుంది, విచిత్రం పరిస్థితి. అందరూ ఊహించరు. ఊహించకుండా వచ్చే పరిణామాలని బ్లూస్ అంటారండి. ఊహించరు. ఒక బిడ్డ పుట్టింది, హ్యాపీగా ఉండాలి, ఇంటిలో పెద్ద హ్యాపీగా ఉంటారు, తల్లి కూడా హ్యాపీగా ఉంటుంది. అలా హ్యాపీగా ఉండే టైంలో ఆ తల్లి విచిత్రంగా ప్రవర్తించడం అనుకోండి, ఏంటి షాక్ తింటారు. షాక్ తినే పరిస్థితి. ఏంటి ఇలా ప్రవర్తిస్తాండి, ఏముంటి ప్రవర్తన అంటే మూడ్ స్వింగ్స్. ఇప్పుడున్న మూడు ఇంకొక అరగంట ఉండదు, నిమిషాల్లో మూడు మారిపోతుంటుంది. ఒకసారి సంతోషిస్తుంది, ఒకసారి ఏడుస్తుంది, ఒకసారి సంతోషం కనపడుతుంది, ఓ నిన్ను ముద్దెట్టుకునే మరి ఏ అడ్డం పెడుతుంది, అరుస్తుంది, చాలా బతుకు ఏదో అయిపోయినట్లు అరుస్తుంది కూడా. మూడ్ స్వింగ్స్ అవి చాలా విచిత్రంగా ఉంటాయి. అలాగే ఏడవడం, అకారణంగా ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందో తెలియదు, చిరాకు పడుతుంటుంది. నాకు ఈ కాన్ఫిడెంట్ అన్నది తెలియదు, ఈ బాధ నాకు తెలియదు, ఏంటిదంతా నీ చీచి అని. అరే బిడ్డ పుట్టి అందరూ సంతోషించే అమ్మాయి ఏంటిదంతాను, నాకేంటి న్యూసెన్స్, నాకెంత లేనిపోయినంత వచ్చి పడ్డాయి, ఏంటిదంతాను అంటూ చిరాకు పడుతుంది. అరే బిడ్డ పుట్టి అందరూ సంతోషిస్తుంటే ఏమొచ్చి ఏంటిదంతాను, ఈ కాన్పు ఏంటి, ఆహారం ఏంటి, నాకు నాన్ సెన్స్ ఇదంతాను అని ఇలాగ మాట్లాడతారు. లేకపోతే తలకాయ నొప్పి, నడు నొప్పి, కండాల నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు అంటూ గందరగోళం చేసేస్తుంటుంది, అరిచేస్తుంటుంది, కేకలు పెడుతుంటుంది. నీకైనా మెంటలు వచ్చిందా, కాన్పోయాక కాన్పోయినా దెయ్యం పెట్టిందా, గాలి పెట్టిందా అనుకుంటారు. అందుకని కొంతమంది ఇలా చేస్తుంటే వెళ్ళిపోయి నల్ల దారాలు తీసుకొచ్చి కడతారు, యంత్రాలు, తాయితులు, ఏదో గాలి పట్టింది అనుకుంటారు. లేకపోతే డిప్రెషన్, డల్గా, అరే బిడ్డ పుట్టే సంతోషం పోయి ఏంటో ఏమీ పట్టినట్లు డల్గా అలా ఉంటారు. అరే బిడ్డ పుట్టింది కదా చూసు చక్కగా వేడిలు అనుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఇలా చేసుకుంటూ చేసిపోయి డల్గా ఉంటే ఆశ్చర్యస్తుంది. ఓ తల్లికి అసలు మాతృత్వం అనేది తల్లికి ఒక వరం. అలాంటిది ఈమె ఏదో కొంప ఊరిపోయింది, ఏదో బాధ వచ్చి పడింది, పెద్ద బాధ ఉన్నట్లుగా తన బాధలు వ్యక్తపరుస్తుంది. తక్కిన వాళ్ళతో కూడా అంత షేర్ చేసుకోరు. పైగా నిద్రపోరు, సరిగ్గా నిద్రపోరు, తిండి తినరు, చికాకు పడిపోతుంటారు. ఈ రంగా 2 నుంచి 10 రోజుల్లో మొదలైనవి దాదాపు 1-2 వారాల పాటు ఉంటాయండి. 1-2 వారాల పాటు ఈ పరిస్థితి ఉంటుంది. ఏమిటి మరి ఇది మెంటల కాదు, కేవలం కాన్పు సమయంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ హై మోతాదులో విడుదలవుతాయి. ఒక్కసారి కాన్పు అవగానే
అంత ఎక్కువని ఒక్కసారి డౌన్ అయిపోతాయి, తగ్గిపోతాయి కానిపోగానే. ప్రోలాక్ట్ హార్మోన్ ఫుల్గా వచ్చేస్తుంది, అంతవరకు తక్కువ ఉంటుంది, ఒక్కసారి ప్రోలాక్ట్ హార్మోన్ పెరిగిపోతుంది. ఇవన్నీ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో వాళ్ళకి ఇప్పుడు కావాల్సిందంటే వాళ్ళకి నిద్ర ఇలా ఎవరైతే ఇచ్చేస్తారో, కొద్దిగా డిస్టర్బ్డ్గా ప్రవర్తిస్తారో నిద్రపోయేది చూడాలి, రెస్ట్ ఇవ్వాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి. పిల్లల పెంపకం, పిల్లల్ని ఎత్తుకోవడం దీంట్లోనూ చేయాలి. అలాగే కాఫీ టీలు ఎక్కువ ఇవ్వకూడదు, 1-2 సైడ్ కాఫీ టీలు ఇస్తే మరి ఎక్కువ అవుతుంది, స్టిమ్యులేషన్ ఎక్కువైపోతుంది, అంచేత కాఫీ టీలు ఎక్కువకూడదు. అలాగే ఎక్కువ పని చేసుకునే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అనుకుని ఏం లేదు, కొద్ది రెస్ట్గానే ఉండాలి. చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు. ఇంకొంతమంది కావాలంటే కొద్ది మందులు ఇస్తాం, మందులు ఇచ్చే డిస్టర్బెన్స్ తగ్గడానికి మందులు ఇస్తాం. అంతగా మందులు ఇచ్చే డాక్టర్ చూసి దాని దగ్గర మందు ఇస్తే నార్మల్ అయిపోతుంది. దీన్ని పోస్ట్ పార్టం బ్లూస్ అంటారు. పోస్ట్ పార్టం బ్లూస్ అంటే ఆమెలో వచ్చేటి సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ రకరకాలుగా వచ్చేదాన్ని మామూలుగా. అంతేగాని గాలి ఆవించడం, దెయ్యాలు ఆవించడం ఇలాంటివి ఏమీ లేవు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కలిగిన పరిస్థితి. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎవరికైనా ఉంటే వెంటనే గుర్తించండి, మీరు డాక్టర్ తీసుకెళ్ళండి, డాక్టర్ గారు బంధిస్తారు. అన్నిటికీ ముందు ఎమోషనల్ సపోర్ట్ కావాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అమ్మ ఏం లేదులేమ్మా, కాన్పేకి ఇలాంటివన్నీ మామూలుగా ఉంటాయి, ఏం పర్వాలేదు, నువ్వు ఏదో మేము చూసుకుంటాం కదా, బిడ్డ గురించి నువ్వు ఏదో ఒక రెస్ట్ తీసుకో అని ఈ రకంగా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. అంతగా ఏంటి గోళ, ఏంటి ఇలా అరుస్తావు, చక్క బెడ్డపడిపోయి ముద్దాడకుండా ఇదేంటి ఏర్పులు అని చికాకు పడవద్దు. చికాపడి మరి ఎక్కువైపోద్ది. ఏంటి పిచ్చి ప్రవర్తన ఎంతను, ఏంటి పిచ్చి ప్రవర్తనలు నీకు అనేసి అరంగా వీడు కూడా చిరాకు పడితే అక్కడ ఆమెకు ఆల్రెడీ సహజంగా చిరాకు వచ్చింది, వీళ్ళు చిరాకుతో మరింత రెచ్చిపోతుంది. అంచేత ఎమోషనల్ సపోర్ట్ కావాలి. చేసేటైతే ఆ పోస్ట్ పార్టం బ్లూస్ అనేవి చాలా తేలిగ్గా వారం 10 రోజుల్లో తగ్గిపోతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.